ప్రపంచ పెట్టుబడులకు తెలంగాణ గమ్యస్థానమన్నారు మంత్రి శ్రీధర్ బాబు. మెల్బోర్న్లో ఆస్ట్రేలియా లైఫ్ సైన్సెస్ ఆస్ బయోటిక్ సదస్సులో పాల్గొన్న శ్రీధర్ బాబు తెలంగాణ లైఫ్ సైన్సెస్ సాధించిన పురోగతి, భవిష్యత్ ప్రణాళిక, పెట్టుబడులకు ఉన్న అనుకూలతలను వివరించారు. ఏడాదిన్నరలో 3.2 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకువచ్చామని అన్నారు శ్రీధర్ బాబు. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో మంత్రి శ్రీధర్ బాబు పర్యటించారు. ఈ సందర్భంగా ఆస్ట్రేలియా లైఫ్ సైన్సెస్ అత్యున్నత నిర్ణయాక సంస్థ ఆస్ బయోటెక్ నిర్వహించిన సదస్సులో శ్రీధర్ బాబు కీలకోపన్యాసం చేశారు. తెలంగాణ లైఫ్ సైన్సెస్ సాధించిన పురోగతి, భవిష్యత్ ప్రణాళిక, పెట్టుబడులకు ఉన్న అనుకూలతలను వివరించారు. తెలంగాణను గ్లోబల్ లైఫ్ సైన్సెస్ హబ్ గా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. 2030 నాటికి 1,00,000 కోట్ల పెట్టుబడిలో 5 లక్షల మందికి ఉపాధి కల్పనే లక్ష్యమని శ్రీధర్ బాబు అన్నారు. లైఫ్ సైన్సెస్ ఎకానమీని $80 బిలియన్ నుంచి $200 బిలియన్ పెంచడమే లక్ష్యమని తెలిపారు. దీనికి సంబంధించి త్వరలో నూతన పాలసీ తీసుకురాబోతున్నామని చెప్పారు. ప్రపంచ పెట్టుబడులకు తెలంగాణ గమ్యస్థానమని శ్రీధర్ బాబు తెలిపారు. జీడీపీలో తెలంగాణ వాటా 5% గత ఆర్థిక సంవత్సరంలో జాతీయ సగటు కంటే తెలంగాణ జీఎస్డీపీ ఎక్కువని శ్రీధర్ బాబు అన్నారు. ఏడాదిన్నరలో 3.2 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చామన్నారు. గ్లోబల్ ఆఫ్ సైన్సెస్ అట్లాస్ లో భారత్ నుంచి హైదరాబాద్కు మాత్రమే స్థానం దక్కిందన్నారు. బయోడీజిల్ యుగానికి కావలసిన అత్యుత్తమ వనరులు అందించేలా యువతను తీర్చిదిద్దుతున్నామని శ్రీధర్ బాబు తెలిపారు.